ఏదో కోరుకోవట్లా. సకల జనులారా, రేపు మాపు నేను పరలోకాన్ని విడిచిపెట్టి అదిగో మీకోసం మధ్యాకాశానికి నేను రాబోతున్నాను, నేను వస్తాను. మందిరములో ఉన్న మీరు, సంఘములో ఉన్న మీరు, గ్రామాలలో ఉన్న మీరు, మీ ఇంట్లో ఉన్న మీరు, మీ స్థలాల్లో ఉన్న మీరు మౌనులై ఉండండి. వసనా ఎట్టుండాలి? వసన్నా చెప్పండి, ఎట్టుండాలి మనం? అతను ఏదో పాపం చేత 10 గంటలు రాబోతున్నాడు. యేసు ప్రభుని ఎప్పుడైనా చూశారు మీరు మీ కళ్ళత? ఆయన చూసే రోజు దగ్గరలో ఉంది. ఆయన చెప్పాడు, నేను వచ్చే రోజుల్లో నయంగా అన్ని రోగాలు వస్తాయని. పొద్దున బర్నబాస్ ఇంటికాడ మేము ఎక్కడ పెట్టిన వ్యాధులు ఎక్కువైపోతున్నాయి. యేసు ప్రభు చెప్పిన మాట, ఆయన వస్తున్నాడంటే నయం కాని రోగాలు వస్తాయంట. నయం కాని రోగాలు. ఆయన వస్తున్నాడంటే ఒకరినొకరు కొట్టుకుంటారంట. సూర్యుడు ఎర్రబడిపోతాడంట, చంద్రుడు నల్లబడిపోతాడంట, కరువు వస్తుందంట. మధ్యన ఎక్కడో చూసే వీడియోలో సూచన ఆయన బైబిల్లో ఉంది. అందుకని అమ్మా, యేసు ప్రభు రేపో మాపో మన ప్రాణప్రియుడు తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. మనం అందరం ఇంట్లో అయినా, ఈదులో అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా, భర్త కాడైనా, భార్య కాడైనా, వ్యాపారంలో అయినా, ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ స్థలంలో అయినా విన్నారా, మనం మౌనమై ఉండాలి. మనం మౌనమై ఉండాలా, మౌనం పాటించాలా. మనం మౌనం పాటిస్తే మన పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తాడు. మనం మౌనం పాటిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ ఉపదేశాన్ని ఈరోజు మీకు చెప్పమన్నాడు ఆయన. ఈ వాక్యాన్ని ఈరోజు మీకు అందించాడు. ఒకసారి ఆలోచించు. మౌనంగా ఉన్నావా? తిరగబడుతున్నావా? మౌనంగా ఉన్నావా? సాక్ష్యాన్ని బొంగొట్టుకుంటున్నావా? మౌనంగా ఉన్నావా? లోక సంబంధంగా బతుకుతున్నావా? క్రైస్తవుడైన తర్వాత యేసై ఏ విధంగా ఆ బొచ్చు కత్తిరించి వాడి చేతిలో మౌనం అయిపోయాడో ఆ విధంగా మనం మౌనంగా ఉంటే దేవుడు మన జీవితంలో ఏ కార్యమైనా చేస్తాడు.